రాధే గోవింద గోపాల జయ గోవింద రాధే గోపాల. జై గోవిందమ్మా. జయ గోవింద నాన్న. అమ్మా, నాకు ఒక ప్రశ్నకి సమాధానం కావాలి. కృష్ణుడికి 16,100 మంది భార్యలు ఉన్నారు కదా, దీని వెనుకున్న రహస్యం ఏమిటి? కృష్ణుడు సరదా కోసము, సరదా సల్లాపాలు ఆడడం కోసము ఈ 16,100 మందిని పెళ్లి చేసుకోలేదు నాన్న. పూర్వము నరకాసురుడు అనే రాక్షసుడు, అసురరాజు ఉండేవాడు. వాడు రాజ్యాలపై దండయాత్ర చేసి రాజ్యాల్లో ఉన్న ఆడపిల్లల్ని బంధించి అన్యాయంగా చిత్రహింసలు పెడుతూ వాళ్ళని బలాత్కరిస్తూ ఉండేవాడు. ఇలా 16,100 మందిని చెరసాల్లో పెట్టి నానా చిత్రహింసలు పెడుతూ ఉంటే వాళ్ళందరూ ఆ బాధల్ని తట్టుకోలేక కృష్ణుడిని శరణు వేడుకున్నారు. ఓ కృష్ణ పరంధామ, మమ్మల్ని రక్షించవయ్యా అని. అప్పుడు కృష్ణ పరమాత్మ నరకాసురుడితో యుద్ధం చేసి ఈ 16,100 మందిని చెరసాల నుండి బంధ విముక్తులు చేశాడు. ఇక్కడితో అయిపోయిందా కదా? అవ్వలేదు. వీళ్ళందరూ సొసైటీలో, సమాజంలో తిరగాలంటే బలాత్కరించబడిన ఆడపిల్లలంటే చాలా చిన్న చూపు సమాజానికి. కాబట్టి వీళ్ళు బయట వాళ్ళ మాటల్ని తట్టుకోలేమని అందరూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే కృష్ణ పరమాత్మ ఈ 16,100 మందిని కూడా వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళందరికీ సమాజంలో ఒక గౌరవం, ఒక ఉన్నతమైన స్థానము, కృష్ణుడి యొక్క భార్యలు అనే ఒక గౌరవం దొరుకుతుందని వాళ్ళందరి ఆత్మ సంరక్షణ కోసమే వివాహం చేసుకున్నారు. ప్రతి ఒక్క కృష్ణ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే కృష్ణ ప్రేమకు మనందరం పాత్రలం అవుతాము. థ్యాంక్స్ అమ్మా, నా ప్రశ్నకి సమాధానం చెప్పినందుకు. జై గోవిందా. జై గోవిందా.